ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి హెచ్చరిస్తున్నాను, నీ ఇంటిని నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేయడానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నది వీళ్ళేనమ్మా. విని జాగ్రత్త పడు, లేదంటే కుటుంబమే శాశ్వతంగా నాశనమైపోతుంది. కాబట్టి నీ బాబా చెప్పేది విని, నీ బాబా మాటలు వెనుకున్న ఆంతర్యం ఏమిటో అన్నీ తెలుసుకో తల్లి. జాగ్రత్త పడకపోతే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీ బాబాని నమ్మి, నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఈ క్షణమే ఇది విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకుని వచ్చారో, అసలు ఆ వ్యక్తులు ఎవరు, మనల్ని నాశనం చేయడానికి ఎవరు పని కట్టుకొని మరి ప్రయత్నిస్తున్నారు, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు తల్లి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది గోతికాడ నక్కల్లా కాచుకుని ఉన్నారమ్మా. అవునమ్మా, నేను చెప్పేది అక్షర సత్యం. ఇక నువ్వు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా నేను మార్గం చెప్పబోతున్నాను. నువ్వు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటి, పాటించాల్సిన నియమాలు అన్నీ చెబుతాను. మనసు పెట్టి విను తల్లి, అస్సలు నిర్లక్ష్యం చేయకు. ఇది నీ జీవితానికి, నీ కుటుంబానికి సంబంధించింది. ఇదిగో ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు పడుతున్న కష్టం ఏదైతే ఉందో, బాధ ఏదైతే ఉందో, అనుకున్న పనులు జరగక ఏది మొదలు పెట్టినా సరే అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోతున్నాయి కదా. ఎన్నో బాధలు పడ్డావు, ముప్పు తిప్పలు పడ్డావు. నువ్వే కాదు, నీ కుటుంబం అంతా కూడా అల్లాడిపోతుంది. అసలు మాకు ఈ దౌర్భాగ్యం ఎందుకు, ఈ పరిస్థితి ఎందుకు సాయి? ఏ జన్మలో ఏ పాపం చేశామో నేను నా కుటుంబం ఇలా అల్లాడిపోతున్నామే అంటూ నువ్వు కంగారు పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకున్న రోజులు బోలెడు రోజులున్నాయి. అన్నీ కూడా నేను చూశానమ్మా. ఇక ఈరోజు విషయం ఏంటో తెలుసా బిడ్డా? జాగ్రత్తగా విను. ఇలా చూడమ్మా, ఇలా నువ్వు కన్నీరు పెట్టుకోవడానికి, ఇలా అన్నిటికీ కారణం ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా? ఎక్కువగా అందర్నీ నమ్మేస్తావు. అందరూ నా వాళ్లే అని అందరితో సొంత విషయాలు పంచుకుంటూ ఉంటావు. ఇది ఒక రకంగా చెడు చేస్తుంది అని నీవు అనుకున్నావా? ఎందుకంటే నీకు తెలియని విషయం ఏంటి అంటే, నువ్వంటే నచ్చని వాళ్ళు, నీ నాశనాన్ని కోరుకునేవాళ్ళు నీ చుట్టుపక్కలే ఉన్నారమ్మా. అది నీకు తెలియదు. పైకి ఎంతో మంచిగా స్నేహంగా నటిస్తూ నీ వెనకాల గోతులు తవ్వుతున్నారు. ఇక బయట ఉండే శత్రువులు కూడా నీతో కలిసి నీ పతనాన్ని కోరుకుంటున్నారు. బయట ఉన్న శత్రువులు కూడా అందరూ చేతులు కలిపేసి నిన్ను ఇంకా ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. నీ సమాచారాన్ని వారి ద్వారా సేకరించి నీకు కీడు తలపెట్టడానికి చూస్తున్నారు. అంతేకాదు, నీ విషయాలన్నీ వాళ్ళు తెలిసేసుకొని నీ పనులు ఏమాత్రం పూర్తి కాకుండా ఆటంకాలు వచ్చేలా చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఏ పని చేస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఇలా అన్నీ తెలుసుకుంటున్నారు. అయితే నువ్వు అందరినీ కూడా నావారు అని అన్ని విషయాలు చెప్పడమే కాదు, ఎదుటివారు నీకు కీడు తలపెడుతున్నారని తెలిసినా కూడా నీ స్వభావరీత్యా క్షమించి వదిలేస్తావు. మళ్లీ వాళ్లతో మునుపటిలానే ఉంటావు. వాళ్ళు మారిపోయి ఉంటారులే అన్న భ్రమలో నువ్వు అనుకుంటావు. వాళ్ళు మారతారా చెప్పు తల్లి? ఆలోచించు. నువ్వు మారాలి, నీ సొంత విషయాలు పంచుకోవడం మానాలి. కానీ వారు మాత్రం నిన్నే టార్గెట్ చేశారు. ఇది నువ్వు గమనించమ్మా. నీకు దయాగుణము, దానగుణము, క్షమాగుణము చాలా ఎక్కువ. వీటి కారణంగానే నువ్వు శత్రువుల బారిన పడుతున్నావు. ఎంత మంచిగా ఉన్నా ఎదుటివారు నిన్ను చూసి ఓర్వలేని స్థితిలో ఉన్నారు. ఆ ఈర్ష్య వల్లే వాళ్ళు నీకు శత్రువులుగా మారుతున్నారు. నువ్వు ఏ పని చేసినా సరే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉన్నావు. కానీ శత్రువులు నువ్వు చేసే పనులు ఏ విధంగా చెడగొడదామా అని
ఎదురు చూస్తూ ఉన్నారు. నీ మీద కన్నేశారు. ఇది నువ్వు గమనించుకొని శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అని గుర్తించాలి. ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? మోసపోతూనే ఉంటావు, దెబ్బతింటూనే ఉంటావు, గాయపడుతూనే ఉంటావు. అనుక్షణం నీ సాయి నీ వెంట ఉండలేరు కదా. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి కదా. అంతా జరిగిపోయాక బాబా నాకు ఇలా జరిగింది అంటూ మొరపెట్టుకుంటే ఎలా తల్లి? చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పు? ముందే జాగ్రత్త పడు. ముఖ్యంగా ఉద్యోగం చేసే స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా సరే నువ్వు ఎంత కష్టపడినా కూడా పైవారికి నీ కష్టం తెలియకుండా మధ్యలో ఉండే అంతా నేనే చేశాను అని చెప్పుకొని నీ కష్టాన్ని ఎంత దోచేసుకున్నారంటే వారు పై అధికారుల నుంచి మంచి పేరు పొందుతున్నారు. ఇక్కడ ఆ కష్టం అంతా నీది, సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లు కష్టం నీది, అన్నీ దోచుకుంటున్నారు. అక్కడ నేనే చేశాను, ఇక్కడ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుంది. ఇలా అనేక రకాలుగా నీకు నష్టం చేయడానికి, నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎక్కడైనా కాని అమ్మా, నీ ఉద్యోగంలో దగ్గర కావచ్చు, వ్యాపారం దగ్గర కానీ, ఇరుగు పొరుగు కానీ, బంధువులు కానీ, ఆఖరికి నీ కుటుంబ సభ్యులైనా సరే ఇలా ఎవరో ఒకరు నష్టాన్ని కలిగించడానికి చూస్తున్నారు. నువ్వు ఎంత చేసినా ఏమీ చేయట్లేదు అని నిరూపించాలని చూస్తున్నారు. అంతా మేమే చేశామన్నట్లుగా వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. దానికి కారణం కూడా ముందుగా నీ మనసులో వచ్చిన ఆలోచనలన్నీ వాళ్లతో చెప్పడమే. నేను ఇలా చేద్దామనుకుంటున్నాను, అలా చేద్దామనుకుంటున్నాను, ఆ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేస్తావు. ఈ క్షణం వచ్చే గంటలు ఈ విధంగా చేస్తున్నాను అని చెప్పడం వల్లే నీ ఆలోచనలను అర్థం చేసుకొని నీకన్నా వేగంగా వాళ్ళు చేసేసి అన్నీ కూడా లేదా నువ్వు చేసిన దాన్ని వాళ్ళు చేశామన్నట్లు నిరూపించుకుంటున్నారు. ఇలా చూడు, ఇక్కడ నువ్వు ఇక ఏమీ ఒక చేతకాని వ్యక్తిలా నిన్ను చేసేస్తున్నారు. అది నీకు అర్థం కావట్లేదు కదా. దీనికి కారణం నీ అతి మంచితనం. ఇక నువ్వు దీని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అందరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచు. ఎవరిని ఎంతవరకు నమ్మాలో తెలుసుకొని అలా ప్రవర్తించడం వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడతావు. బిడ్డా, ప్రతి చోట శత్రువులు ఉండడం సహజమే. ఒకరి జీవితంలో ఎదుగుతున్నారంటే ఓర్వలేని వాళ్ళు 100 మంది ఉంటారు. 100 కళ్ళు పడుతూ ఉంటాయి. అది బంధువులైనా, ఇరుగు పొరుగు వాళ్ళైనా, ఎవరైనా సరే. కొంతమంది శత్రువులు నీతో ఎదురుగా నేరుగా పోరాడితే మరికొందరు స్నేహితుల్లా నటిస్తారు, వెన్నుపోటు పొడుస్తారు. వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే నీ మంచి కోరుతున్నట్లే ఉంటారు, కానీ చేసే పనులు నీ పతనాన్ని కోరుతాయి. ఇక నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని వారిని దూరం పెడితే ఎన్నో ఏళ్లుగా నువ్వు పడుతున్న కష్టాల నుంచి బయటపడినట్లే. ముందుగా నువ్వు ప్రతి విషయాన్ని కూడా అందరితో చెప్పడం మానేసే. ఇక శత్రువులు నువ్వు ఏం చేస్తున్నావో తెలియక నీ నెక్స్ట్ స్టెప్ ఏంటో వాళ్ళకి అర్థం కాక వెనక్కి తగ్గే అవకాశం ఉంది. తికమక పడిపోతారు, అయోమయ స్థితిలో ఉంటారు. వీళ్ళు ఏం చేయబోతున్నారు, అసలు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఏమీ తెలియక, అసలు వాళ్ళు ఏమీ చెప్పడం లేదే, అతను చెప్తే కదా అడుగు ముందుకు వేయాలన్నా, చర్య తీసుకోవాలన్నా మనకి చెప్పేవాళ్ళు కదా, ఎప్పటికప్పుడు పథకాలు వేసి మనం చెడగొట్టే వాళ్ళం కదా. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఏంటి ఇలా అయిపోయారు అని ఒక అయోమయంలో, కంగారులో పడిపోయి అసలు నిన్ను ఏమీ చేయలేని స్థితికి, తాకాలన్న భయపడే స్థితికి దిగజారుతారు. ఇదిగో నేను చెప్పాను కదా, ఇక అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా. జాగ్రత్తగా ఉండు. అనవసరమైన గొడవల్లో నువ్వు తలదూర్చకు. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే నువ్వు ఆ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఒకవేళ నిన్ను మధ్యవర్తిత్వం అడిగినా కూడా నువ్వు అందుకు వెంటనే అస్సలు ఒప్పుకోకు. లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉందమ్మా. లేదు నేను పరిష్కరించగలను అనుకుని నువ్వు గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి నీ అభిప్రాయాన్ని తెలియజేశావంటే మాత్రం నువ్వు చిన్న విషయం చెప్పినా
దాన్ని పెద్దది చేసి గొడవ మొత్తం కూడా నువ్వే చేశావు, నువ్వే క్రియేట్ చేశావు, సృష్టించావు అనడానికి అవకాశాలు ఉంటాయి. అప్పుడు నువ్వు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు, దానివల్ల నువ్వు ఎన్నో పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రస్తుతమున్న పరిస్థితి ఆ విధంగా ఉందమ్మా. అలానే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా? ఏదైనా కొత్తగా నువ్వు ప్రారంభించాలంటే, వ్యాపారం కానీ పెట్టుబడి కానీ ఏదైనా సరే, నీకు తెలిసిన అనుభవజ్ఞులు లేదా పెద్దవాళ్ళు ఉంటే సలహా తీసుకో, ఆశీర్వాదం తీసుకో. ఈ సమయంలో నువ్వు ఖచ్చితంగా ఒక నియమం పాటించాలి. నీకు బాగా నమ్మకస్తులు, పెద్దవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, నీ మేలు కోరేవాళ్ళు, వాళ్లతోనే మాట్లాడు. ఆ తరువాత అడుగువేయి. అలా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్త బిడ్డ. అలానే నువ్వు కొన్ని సందర్భాల్లో ఎవరికి డబ్బులు ఇవ్వడం అంత మంచిది కాదు. మనకి కాలం కానీ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇచ్చినవి సవ్యంగా వస్తాయి. మన పరిస్థితులు కాలము అనుకూలంగా అయినప్పుడు ఇస్తే అవి వెనక్కి వచ్చే ప్రసక్తే ఉండదు. అటువైపు ఉన్నవాళ్లు మంచివాళ్లైనా, ఎప్పటికప్పుడు చెల్లించేవాళ్లైనా కూడా గ్రహస్థితులు పరిస్థితులు మారినప్పుడు వాళ్ల బుద్ధి మారుతుంది. ఇద్దాంలే చూద్దాంలే అన్న ఆలోచన వస్తుంది. అందుకే జాగ్రత్త. డబ్బు అప్పుగా ఇచ్చినా, చేబదులుగా ఇచ్చినా అది ఈ సమయంలో నీకు తిరిగి రాదు అని గుర్తుపెట్టుకో. అలానే నువ్వు డబ్బు అప్పుగా తీసుకున్నా కూడా వడ్డీ ఎక్కువ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తల్లి, ఇప్పుడు ఈ సమయంలో అప్పు ఇవ్వడము, తీసుకోవడము రెండూ కూడా ప్రమాదమే. అస్సలు మంచిది కాదు. అందుకే డబ్బులు తీసుకునే విషయంలో కూడా జాగ్రత్త వహించు. రాతపూర్వకంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే మంచిదమ్మా. ఒట్టి నోటి మాట మీద ఏ పని చేయకు. రాత లేనిదే మాట ఇవ్వకు. అది చెల్లదు, నిలబడదు కూడా. రాత ఉంటే 100 ఏళ్ల తర్వాత నువ్వు ఆ రాత చూపితే నీ సొమ్ము నీకు వస్తుంది. మాట మట్టిలో కలిపేస్తారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. లేదంటే అనవసరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటి సమయంలో కూడా నీ శత్రువులు నీకు ఏ విధంగా ధన నష్టం కలిగిద్దామా అని కాచుకుని ఉంటారు. ప్రస్తుత పరిస్థితి అంత బాలేదమ్మా, కాబట్టి జాగ్రత్త తీసుకో. ఏ విషయాన్ని ఇతరులతో చెప్పకు. అంటే నువ్వు నీ వస్తువులు ఏవైనా కొన్నా, ఇంకో కొత్త వస్తువు కొన్నా, లేదంటే ఏదైనా భూములు కొన్నా, ఆస్తులు కొన్నా, పెట్టుబడి పెట్టినా, ఏదైనా ప్రయాణం తలపెట్టినా, ఏ చిన్న అంశమైనా పెద్ద అంశమైనా, చిన్న పనైనా పెద్ద పనైనా సరే, పూర్తయ్యేంత వరకు ఎవ్వరికీ చెప్పకు తల్లి. ఎందుకంటే నీ శత్రువులు నువ్వు ఏం చేస్తున్నావు, ఇక ఆ పనిలో ఎలా ఆటంకాలు కలిగించాలి, ఆ పనిని పూర్తి కాకుండా ఎలా చేయాలి, ఎలా ఆపాలి అని, ఎలా నిన్ను చెడగొట్టాలి, ఎలా నాశనం చేయాలి, నిన్ను ఎలా నష్టపరచాలి అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు. మంచితనం వద్దు అనడం లేదమ్మా, కష్టాన్ని ఆదుకోవద్దు అనట్లేదు, ఆపదలో ఆదుకోవద్దు అనటం లేదు. అన్నీ చేయాలి. అన్నీ చేసినా కూడా అందరూ నావారే అని గుడ్డిగా నమ్మడం మాని, వీళ్ళు నావాళ్లే కదా, నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు, సంతోషంగా మాట్లాడుతున్నారు, ఎంతో స్నేహంగా ఉన్నారంటూ నీ ప్రతి విషయాన్ని తీసుకువెళ్ళి ఎదుటి వాళ్ళ దోసిట్లో పెట్టకు. వాళ్ళ దోసిట్లో నీ ఆలోచనలను నింపేయకు. వాళ్ళు అలా దాచుకొని నీ రహస్యాలను, నీ విషయాలను వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు ఆయుధంలో ఉపయోగిస్తారు. జాగ్రత్త. అందరితో మంచిగా మాట్లాడు, నవ్వుతూ ఉండు, సరదాగా ఉండు, స్నేహంగా ఉండు. ఆపద వస్తే వాళ్లకు వచ్చిన ఆపద నిజమా కాదా, నాటకం ఆడుతున్నారా, అబద్ధం ఆడుతున్నారా తెలుసుకో. నిజంగా ఆపదే అంటే నీ చేతనైనంత సాయం చేయి. నటిస్తున్నారంటే ఏమీ చేయకు. అప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నీ దగ్గర లేనిది ఎవరి దగ్గర తీసుకొచ్చి ఇవ్వకు. వాళ్ళేదో చేస్తున్నారు కదా అని మధ్యలో నువ్వు తలదూర్చకు తల్లి. మధ్యవర్తిత్వం చేయకు. హామీలు అస్సలు ఇవ్వకు. ఇలా చేస్తే నష్టపోతావు. సొంత విషయాలు ఏమీ చెప్పకు. కష్టమైనా సరే, దుఃఖమైనా సంతోషమైనా నీ కుటుంబంతో పంచుకో. నీ అనుకునేవాళ్ళు నీకంటూ నలుగురు ఉన్నారు కదా.
ఖచ్చితంగా నీ జీవితంలో మీ అమ్మా నాన్న, మీ పిల్లలు, తోబుట్టువులు, లేదా నీ భార్య, నీ భర్త వీళ్ళున్నారు కదా, వాళ్లతో పంచుకో. ప్రపంచంలో ఉన్న అందరితో పంచుకోవాలని రూలేం లేదు కదమ్మా. అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉంటేనే జీవితం మారుతుంది తల్లి. ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చెడగొడదామా అని ఇప్పటికే చెడగొడుతూ వస్తూనే ఉన్నారు. ప్రతి పనిలో కూడా అడ్డుపడుతూ ఉన్నారు, అడ్డుపులలు వేస్తూనే ఉన్నారు. ఇది నీకు తెలియకపోయినా సరే నీకు తెలియకుండా నీ వెనుక ఉండి నడిపించేస్తున్నారు. అందుకే ఇక అన్నీ ఆగిపోవాలి. నీ పనిలో ఎలాంటి అడ్డు రాకూడదు, ఎలాంటి ఆటంకాలు రాకూడదు. నువ్వు చేసే పనులన్నీ సవ్యంగా జరిగిపోవాలి. ఇవన్నీ జరగాలంటే నీ బాబా చెప్పినట్లు చేయాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అప్పుడే జీవితం మారుతుంది. సొంత విషయాలు, నీకైన విషయాలు ఎవ్వరికీ చెప్పకు. నీ జీవితంలో వేళ్లు పెట్టేవాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు అని తెలుసుకోమ్మా. నిన్ను నాశనం చేయడానికి చూస్తారు తప్పితే నువ్వు బాగుపడాలని ఇక్కడ ఎవ్వరూ కోరుకోవడం లేదు. అందుకే జాగ్రత్త తల్లి. నువ్వు ఎప్పుడు ఎలాంటి పని చేయబోతున్నావో ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు నీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా చేసేసే. జీవితం ఖచ్చితంగా మారుతుంది. అలా కాకుండా వాళ్ళు నా వాళ్లే కదా అని చెప్పి నువ్వు రాసుకొని పూసుకొని వాళ్లతో అన్నీ చెప్పేసుకుంటే తరువాత ఇబ్బంది పడాల్సింది నువ్వే కదా చెప్పు. ఆలోచించమ్మా. నీ బాబా చెప్పేది నిజమా అబద్ధమా అనేది నీకే తెలుస్తుంది. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా చెబుతారు. కాబట్టి నీ బాబా చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకుండా అన్నీ కూడా మనసులో పెట్టుకో. తప్పకుండా జీవితం అనేది మారుతుంది. స్వయంగా నీ బాబా మారుస్తారు. ఇక భయపడకు, బాధపడకు, సంతోషంగా ఉండు తల్లి. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు బిడ్డా? హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.